దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట ఎస్తేరు పలుకుతుంది. ఉపవాసముతో ఉండి 3 రోజులు అన్నపానములు మాని తన చెలికత్తెలతో కలిసి ప్రార్థనలో పోరాడుతున్నట్లుగా అక్కడ మనకు బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడైతే వస్తీకి బదులుగా ఎస్తేరు అయిందో, ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు పట్టించుకోవడానికి అవకాశం లేకున్న సందర్భంలో హామాన్ అనేవాడు ఎస్తేరు వంశమును నాశనం చేయాలని ఎన్నో రకాలుగా అతడు కంకణం కట్టుకున్నాడు. ఆ సమయంలో ఆమె హెచ్చరించబడి ఆమె అంటున్న మాట ఏమిటంటే, నా ప్రాణమును సైతం పోగొట్టుకుంటా కానీ నా ప్రజలను నేను కాపాడుకుంటాను. ఈ రోజున ఉపవాసములు ఉన్న ప్రాముఖ్యత గమనించారా? ఎవరి కొరకు ఉపవాసం ఉంటున్నాం? దేని కొరకు ఉపవాసం ఉంటున్నాం? చాలాసార్లు మన బాధలు, మన నొప్పులు, మన పరిస్థితుల కొరకు ఉపవాసం ఉంటాం. కానీ ఎస్తేరు తన వంశము కొరకు ఉపవాసం ఉంటుంది. ఆమె అంటున్న మాట, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా వారిని నేను పోగొట్టుకోలేను. యేసు ప్రభు కూడా చక్కగా ఆ మాట పలికారు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, వాటిని నా చేతుల్లో నుండి ఎవడు అపహరించడు అని ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కాపాడబడాలి, వాగ్దానం నెరవేర్చబడాలి. మన ఉపవాసం వ్యర్థం కాకూడదు. మనం ఉపవాసం చేసినప్పుడు తప్పకుండా ప్రభు వినాలి, కార్యం జరిగించాలంటే మనం నశించిపోతున్న ఆత్మల గురించి, మన తర్వాత మన సహోదరుల గురించి మనం ఉపవాసంతో ప్రార్థన చేయాలి. యేసు ప్రభు పేతురుతో అంటాడు, పేతురు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను, అపవాది నిన్ను జల్లెళ్ళు వేసి జల్లించాలని చూస్తున్నాడు అంటాడు. ఎందుకని? ప్రభుతో నడిచాడు, ప్రభుతో మాట్లాడాడు, ఎప్పుడు చూసినా ప్రభుతో కనపడుతున్నాడు. కనుక అతన్ని జల్లెళ్ళు వేస్తుంటే దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ విడుదల కలుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం స్థిరపడ్డ తర్వాత మన సహోదరుల గురించి, సహోదరుల గురించి మనం ప్రయాసపడాలి. నశించిపోతున్న వారి గురించి ప్రయాసపడాలి, వంశాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. అలాంటి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.